అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 7th క్లాస్‌కి సంబంధించి ఏవైతే 'హనీ బ్లూమ్' సిరీస్ 'పూర్వీ' సిరీస్‌లోని 'హనీ బ్లూమ్' ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం అండ్ సెమ్ 1 కావచ్చు, సెమ్ 2 కావచ్చు, ప్రతిది కూడా పూర్తి చేయబడినటువంటి ప్లేలిస్ట్ అనేది మీ ముందర ఉంది. అండ్ టోటల్ అన్ని పాఠ్యాంశాలు అనేవి కవర్ చేయబడ్డాయి. దయచేసి గమనించండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి మీకు కనబడతాయి. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేవి వస్తుంటాయండి మీ మొబైల్స్లో కనుక మీరు చూస్తుంటే. అండ్ అక్కడ నుంచి టోటల్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. అండ్ లేదా సింపుల్గా లింక్ అని అడగడం ద్వారా కామెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ లింక్ అయితే పొందొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి బారోడ్ వర్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. The word catamaran is used in the text. టెక్స్ట్లో catamaran అనేది వాడబడింది. ఈ catamaran అనేది ఏంటంటే ఒక పడవ లాంటిది. అదిగోండి ఇది catamaran అన్నమాట. యాక్చువల్గా ఈ catamaran అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ఒరిజినేటెడ్ ఫ్రమ్ తమిళ్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. కట్టుమారాం అనేటటువంటి దాని నుంచి catamaran అనేది వచ్చింది. దాని అర్థం ఏంటంటే టైడ్ వుడ్. అంటే ఏం చేస్తారు ఇక్కడ కొన్ని దొంగల్ని ఏం చేస్తారంటే కట్టేస్తారు. ఓ పడవలాగా కట్టేసి దాని మీద ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది. అందుకని క్యాటమరాన్ అనేది వాడడం అయితే జరిగింది. అట్లానే ఇంకొన్ని పదాలైతే ఉన్నాయి. ఎలాంటివి కర్మ కావచ్చు, సాహిబ్ కావచ్చు, చట్నీ, గురు, వరండా, జంగిల్, అరెక అండ్ పాలంకీన్. ఇట్లా కొన్ని పదాలు ఉన్నాయి. అవి ఏ భాషలో నుంచి వచ్చినాయి? ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఈ పదాలకి అర్థాలని ఇవ్వండి. అట్లానే ఏ ఇండియన్ లాంగ్వేజ్ నుంచి ఈ పదాలని తీసుకోబడింది, అరువు తీసుకోవడం జరిగింది అది కూడా తెలపమన్నారు. అది మనం చూద్దాం. ఇది మీరు చూస్తున్నది వచ్చేసి పేజ్ నెంబర్ 238లో మీకు ఈ బారోడ్ వర్డ్స్ అనేది కనబడుతుంది. అదిగోండి కర్మ అనేది సాంస్క్రిట్ పదం నుంచి తీసుకోబడిందండి. సంస్కృతం నుంచి తీసుకోబడింది. దాని అర్థం ఏంటంటే పనుల ఫలితం. ఏవైతే మనం పనులు చేస్తామో అవి మంచైనా సరే చెడైనా సరే మనకు అవి రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పడమే కర్మానుసారం కర్మ. సాహిబ్ ఇది ఉర్దూ లేదా హిందీ నుంచి తీసుకోబడింది. దాని అర్థం ఏంటంటే అయ్యా లేదా దొర అని అర్థం. చట్నీ మనం తెలిసిన జనరల్గా వాడుతుంటాం. చట్నీ అనే పదం అనేది మనం వాడుతూ ఉంటాం. హిందీ నుంచి తీసుకోబడింది పచ్చడి లేదా చట్నీ అని అనేసి అనమాట. గురు సాంస్క్రిట్ పదం, గురువు లేదా మార్గదర్శి అని అర్థం. వరండా ఇది హిందీ పదం లేదా బెంగాల్లో కూడా వరండా అనేటటువంటి పదం అయితే అక్కడి నుంచి తీసుకోబడింది. అరుగు అన్నమాట. వరండా అంటే అరుగు. ఇక మనం చూసినట్లయితే జంగిల్ ఇది హిందీ భాష నుంచి తీసుకోవడం జరిగింది. అడవి లేదా అరణ్యం అని అర్థం అన్నమాట. అరేక అంటే పోక చెక్క లేదా పోక. అరేక అంటే ఇదేంటంటే మలయాళం లేదా కన్నడ భాషల నుంచి తీసుకోబడింది. ఒక్క చెట్టు ఏదైతే ఉంటుందో అదనమాట. పాలంకీన్ ఇది సంస్కృత పదం లేదా హిందీ నుంచి కూడా పల్లకి అనేటటువంటిది తెలుగులో పల్లకి అంటారు. పాలంకీన్ అనేది ఇంగ్లీష్లోకి ఎలా వచ్చింది అంటే జనరల్గా సరోజినీ నాయుడు గారు వాడుతూ ఉంటారు. ఇది సంస్కృతం లేదా హిందీ భాష నుంచి తీసుకోబడింది. పల్లకి అనేసి అర్థం. ఇదండి టోటల్గా ఆ పదాలు ఏ భాష నుంచి తీసుకోబడ్డాయో మనం చర్చించాం. అలానే వాటి అర్థాలు కూడా మనం చూడడం అయితే జరిగింది. చందు ద ఫిషర్మ్యాన్ హ్యాస్ క్యాటమరాన్ దట్ రివర్ ప్రిఫర్ టు ఏ షిప్. అండ్ చందు ఎవరైతే ఉన్నారో ద డే ద రివర్స్ పాఠ్యాంశంలో జాహ్నవిని చెప్పినప్పుడు అప్పుడు చెప్తుందన్నమాట. చందు అనేటటువంటి ఫిషర్మ్యాన్ దగ్గర క్యాటమరాన్ ఉంది. క్యాటమరాన్ అంటే ఇది ఏంటంటే దుంగల్ని ఏం చేస్తారంటే ఇలా కట్టేసి పడవగా తయారు చేస్తారు. అండ్ నీళ్ళలో దీంతో ట్రావెల్ చేయొచ్చు అనమాట. సులభమైంది, చౌకైనది క్యాటమరాన్ అనేది. అండ్ తర్వాత ఇది చూస్తే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అనేవి ఉంటాయి. ఇదేమో కెను అంటారు.
ఇది కూడా ఒక రకమైనటువంటి నావ. దీంట్లో కూడా జనాలు ట్రావెల్ చేస్తారు. ఇంకా కొరాకిల్, తెప్ప ఇట్లాంటి పదాలు అయితే దీనికి వాడుతుంటారు. ఇది చాలా డేంజరస్. ఇదేంటంటే ఎందుకు డేంజరస్ అంటే కొంచెం కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైద్ది. ఒరవడి కనుక ఎక్కువ అయితే రౌండ్లు తిరిగిద్ది. అండ్ ఇవి చాలా వరకు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే సింపుల్గా జస్ట్ ఫర్ ది ఫన్ అయితే వాడతారు. అండ్ చాలా ప్రాంతాల్లో కానీ ప్రమాదాలు ఎక్కువగా గురవుతున్న కారణాన జనరల్గా యూజ్ చేయరు కొరాకిల్ అనేది. అండ్ షికారా, పేరుకు తగ్గట్టే షికారు చేయడానికి వాడేటటువంటి నావ అన్నమాట. ఈ పిక్నిక్లు ఇలాంటివి అలాంటివి అరేంజ్ చేసుకున్నప్పుడు ఇలాంటివి వాడడం అయితే జరిగింది. విచ్ వన్ వుడ్ యూ లైక్ టు ట్రావెలింగ్? ఇక మీరైతే దేంట్లో ట్రావెల్ చేయాలనుకుంటారో, నేనైతే షికారు చేయడానికి షికారాని వాడుకుంటాను. ఓకే, ఐ ప్రిఫర్ షికారా. విచ్ వన్ వుడ్ యూ లైక్ టు ట్రావెల్ ఇన్ అంటే ఐ వుడ్ ట్రావెల్ ఇన్ ఏ షికారా బికాస్ ఇట్ ఈస్ లవ్లీ అండ్ పీస్ఫుల్ ఆన్ లేక్స్. ఈ సరస్సులు వీటిలో చిన్న చిన్న కొండల మధ్యలో చక్కగా షికారు వెళ్ళడానికి షికారా అనేది చాలా బాగుంటుంది. ఐ వుడ్ ట్రావెల్ ఇన్ ఏ షికారా బికాస్ ఇట్ ఈస్ లవ్లీ అండ్ పీస్ఫుల్ ఆన్ లేక్స్. ఇక మనకు వచ్చేసి పేజ్ నెంబర్ 239. 239లో మనకు వచ్చేసి ఈ విధంగా ఒక క్రాస్ వర్డ్ పజిల్ అయితే ఉంది. క్రాస్ వర్డ్ పజిల్ అక్రాస్, డౌన్ అనేవి ఉంటాయి. అక్రాస్ అంటే అడ్డంగా అని అర్థం. ఓకే, డౌన్ అంటే నిలువుగా అని అర్థం అనమాట. అక్రాస్ అంటే అడ్డంగా. ఇప్పుడు చూడండి, మొదటిది ఈ నెంబర్ ఉంది కదా 1 అనుకోండి. ఇక్కడ 1 ఎక్కడుందో చూసుకోవాలి. అదే ఇక్కడ 1 ఉంది అట్లా అనమాట. అలా చూసుకొని వీటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు క్రాస్ వర్డ్ పజిల్లో మనం మొదటిది చూద్దాం. దీంట్లో వచ్చేసి ఇక్కడ మొదటిది వచ్చేసి ఏ లార్జ్ వెసెల్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ అంటే వస్తువులు ఏవైతే ఉన్నాయో, అలానే ప్యాసింజర్స్ సముద్ర మార్గం ద్వారా ప్రయాణించేటటువంటి వాహనం ఏంటి అన్నాడు. పెద్ద ఇక్కడ మనం చూసుకుంటే 1 దగ్గర ఎస్ ఉంది. చూడండి, జనరల్గా మనుషుల రవాణాకి వస్తువుల రవాణాకి చౌకైన మార్గం అన్నమాట. కానీ చాలా ఎక్కువ టైం పట్టేటటువంటిది ఏంటంటే షిప్. ఇది ఏంటంటే చాలా లేట్ అనమాట. వాయు రవాణా అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. ఈ షిప్ ద్వారా అయితే మనుషుల రవాణా జరుగుతుంది, అట్లానే వస్తువుల రవాణా జరుగుతుంది. ఇక్కడ మనం వచ్చేసి షిప్ అయితే రాయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఏ స్మాల్ వెసెల్, ఓ చిన్న వాహనం. ఓకే, ట్రావెలింగ్ ఆన్ వాటర్ టిపికల్లీ ప్రొపెల్డ్ బై ఓర్స్, సెయిల్స్ ఆర్ యాన్ ఇంజిన్. చూడండి, ఇక్కడ ఓ స్మాల్ వెసెల్, ఓ చిన్న ఓడ లాంటి ఒక వాహనం నీళ్ళ మీద ఏదైతే వెళ్తాయో వాటిని వెజల్స్ అంటారు. ఏ స్మాల్ వెజల్ ఫర్ ట్రావెలింగ్ ఆన్ వాటర్, నీళ్ళ మీద వెళ్ళేటటువంటిది. టిపికల్లీ ప్రొపెల్డ్ బై ఓర్స్, తెడ్లు, సెయిల్స్ ఆర్ యాన్ ఇంజిన్, ఒక ఇంజిన్ ఉంటుంది. ఏంటది అంటే దాన్ని ఏమంటారు అంటే బోట్ అంటారండి. దానికి గనక ఇంజిన్ పెట్టి అవన్నీ కూడా ఏర్పాట్లు కనుకుంటే, చిన్నది చాలా పెద్దది ఏం కాదు, షిప్ పెద్దవి ఉంటాయి. ఓకే, దాన్ని ఏమంటారు అంటే బోట్ అంటారు. బోట్, BOAT, బోట్. ఇక్కడ మనం రెండోది చూడండి, ఇక్కడ అడ్డంగా అనమాట. సో ఇక్కడ మనం BOAT బోట్ అని రాస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఏ ఫ్లాట్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ ఫర్ ట్రావెలింగ్ అక్రాస్ వాటర్. దీన్ని ఎట్లా ఉంటుంది, ఇది వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది, అనమాట. అండ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ తేలి ఆడిద్ది ఫర్ ట్రావెలింగ్ అక్రాస్ వాటర్. అండ్ నీళ్ళలో ఇది ఏంటంటే తేలి ఆడుతూ ఉంటుంది అనమాట ఈ స్ట్రక్చర్ అనేది. ఇది ఏంటి అని అడగడం జరిగింది. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మనం మొదట రాసింది షిప్ ఎంత పెద్దదిగా ఉందో. చూడండి, ఇది బోట్. ఇది ఏంటంటే ఇంజిన్ ఉంటుంది, దీనికి ఇంజిన్ ఉంటుంది అనమాట.
ఆ ఇంజిన్ సహాయంతో కొద్దిమంది ఓ నలుగురు మహా అయితే దీంట్లో ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు మనం రాయబోయేది రాఫ్ట్. ఫ్లాట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఓ తెడ్డు ఉంటుంది, దాంతో వెళ్ళడమే. అది ఒకళ్ళు ప్రయాణించడానికి, కొంచెం ఏదైనా చేపలు పట్టుకోవడానికి, ఆహ్లాదానికి వాడేటటువంటిది రాఫ్ట్ అన్నమాట. ఇక్కడ మనం రాఫ్ట్ రాస్తున్నాం. అండ్ జస్ట్ ఇప్పుడు మూడోది అనమాట. మూడోది ఎక్కడుందో చూద్దాం. 3 ఇక్కడ ఉంది, ఆర్. సో RAFT రాఫ్ట్. తర్వాత మనం చూసే ఏ బోట్ ఆర్ షిప్ డ్రివెన్ బై స్టీమ్. చూడండి, స్టీమ్ సహాయంతో అంటే ఆవిరితో నడిచేటటువంటి బోట్ అనమాట. అదేదో చూద్దాం. అదిగోండి, ఈ విధంగా పొగ వస్తూ ఉంటుంది. స్టీమ్ ఇంజిన్స్ అనమాట. ఒకప్పుడు ఉండేవి పెట్రోల్తో నడిచే ఇంజిన్లకు ముందు స్టీమ్ ఇంజిన్లు ఉండేవి. స్టీమర్ అనమాట ఇది. పొగ వస్తూ ఉంటుంది వీటికి. నీటి ఆవిరి బాగా నీళ్ళని బాగా మరిగించినప్పుడు ఆ శక్తిని ఉపయోగించి ఇంజిన్ అనేది నడుస్తుంది, స్టీమర్ అన్నమాట. అది మనం ఇక్కడ రాద్దాం. ఏ బోట్ ఆ షిప్ డ్రివెన్ బై స్టీమ్, స్టీమర్. స్టీమ్ సహాయంతో నడిచేటటువంటి 4 ఎక్కడుందో చూడండి. 4 అడ్డంగా ఉంటుంది. అదిగోండి ఇక్కడ ఉంది, అది రాద్దాం. STEAMER స్టీమర్. ఆ తర్వాత నిలువుగా వచ్చాం. ఏ స్మాల్ చిన్నది, లైట్ చాలా లైట్ వెయిట్, నేరో ఇరుక్కుంటుంది. బోటే పాయింటెడ్ ఎట్ బోత్ అండ్ స్మూడ్ యూజింగ్ ప్యాడిల్. ఒక చిన్నది అండ్ చిన్న బోటే అండ్ పాయింటెడ్ ఎట్ బోత్ ఎండ్స్. 2 వైపులా కూడా ఏంటంటే అది పాయింటెడ్గా ఉంటుంది, అంటే ఇట్లా ఉంటుంది ఈ విధంగా. 2 వైపులా కూడా ఈ విధంగా ఉంటుంది. అదేంటి? ఓకే, ఇట్లా ఉంటుంది అనమాట. పాయింటెడ్గా ఉంటుంది, ఇలా పాయింటెడ్ అంటే. సో అలా ఉండేటటువంటి నావ ఏంటి? అదిగోండి కెను అనమాట. ఇది మనం చూసామే, ఇది అనమాట కెను అనేది. 2 సైడ్స్ చూడండి ఎలా ఉందో, పాయింటెడ్గా ఉంది, ఈ విధంగా ఉందన్నమాట. దాన్ని కెను అంటారు. అదే మనం ఇక్కడ ప్రజెంట్ చేద్దాం. కెను, CANOE. 5వది మనం చూద్దాం ఎక్కడుందో. 5వది నిలువుగా ఉంటుంది. అదిగోండి 5వది ఇక్కడ మనకి నిలువుగా ఉంటుంది. CANOE కెను. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్యాడిల్ అన్నారు కదా. ప్యాడిల్ అంటే ఏంటంటే ఇక్కడ తెడ్డు అనమాట. అదేదో కాదు, తెడ్డు సహాయంతోనే వెళ్ళాలి. తెడ్డు, లేకపోతే ఇక్కడ రాద్దాం. ప్యాడిల్ అంటే తెడ్డు. నెక్స్ట్, ఏ బోట్ విత్ పవర్ఫుల్ ఇంజిన్ విచ్ కెన్ చేంజ్ డైరెక్షన్స్ ఈజీలీ అండ్ యూజ్ టు పుల్ లార్జ్ షిప్స్ ఇన్ టు అండ్ అవుట్ ఆఫ్ పోర్ట్. చూడండి, పోర్టులోకి, సముద్ర తీరంలోకి ఈ వస్తువులు ఎక్కించడం, మరలా దించడానికి సహాయంగా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద షిప్పుల్ని లోపలికి లాక్కొని వెళ్తారు. అలా చేసేవి టగ్ బోట్స్ అనమాట. ఈ టగ్ బోట్స్ అనేవి ఏంటంటే చాలా పవర్ఫుల్ ఇంజిన్తో ఉంటాయి. పెద్ద పెద్ద నావల్ని కూడా ఏం చేస్తుందంటే దిశలోకి, అవి అనుకున్న దిశలోకి నడిపించగలవు అనమాట. వాటిని టగ్ బోట్స్ అంటారు. అదిగోండి ఇవన్నమాట టగ్ బోట్స్. ఇవేంటంటే చక్కగా పెద్ద పెద్ద నావల్ని ఈజీగా ఏదైతే లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి ఈ టగ్ బోట్స్ అయితే తీసుకువెళ్తాయి అనమాట. దిశని మార్చడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ టగ్ బోట్స్ అని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టగ్ బోట్, టగ్ బోట్, టగ్ బోట్స్ అనేవి దానికి ఉపయోగపడతాయి. ఇక మనం చూసిన ఇక ఒకే ఒకటి ఉంది. ఏ బోట్ విచ్ సేల్స్ అండ్ సమ్టైమ్స్ an engine used for either racing or traveling pleasure rhymes with car. చూడండి, ఏ బోట్ విత్ సేల్స్, ఇది ఎట్లా ఉంటుందంటే ఇంజిన్ ఉంటుంది కాబట్టి బోట్ అంటున్నారు. యూజ్డ్ ఫర్ రేసింగ్, రేసుల కోసం, ఎంజాయ్మెంట్, ప్లెజర్ కోసం, ఆనందం కోసం. బాగా ఉన్నోళ్ళు కార్లు ఎలా అయితే మెయింటైన్ చేస్తారో సముద్రాల్లో కూడా ఈ యాట్లు అనే వాటిని మెయింటైన్ చేస్తారు. యాట్ అనమాట, YACHT యాట్. అదే మనం ఇక్కడ రాద్దాం, YACHT
ఈ విధంగా మనకేంటంటే క్రాస్ వర్డ్ పజిల్ ఏదైతే ఉందో అదైతే పూర్తయింది. యాట్ YACHT యాట్ అనమాట, కాట్ లాగా పలుకుతుంది. ఇదేంటంటే చాలా లగ్జూరియస్ అనమాట, చాలా అందంగా చక్కగా పార్టీలు సముద్రం మధ్యలో చేసుకోవడానికి, మరి కొత్త ఒక వింత అనేసి అక్కడ కూడా పార్టీస్ చేసుకోవడానికి యాట్లు అయితే మెయింటైన్ చేస్తారు బాగా ఉన్నోళ్ళు. ఇదండి టోటల్గా వచ్చేసి మనకు వచ్చేసి క్రాస్ వర్డ్ పజిల్ ఏదైతే ఉందో అది మనం అయితే చూడడం అయితే జరిగింది. అండ్ ఇలానే టోటల్ అన్ని గ్రామర్ టాపిక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దయచేసి గమనించండి. అక్కడ నుంచి టోటల్ సిలబస్ని మీరైతే యాక్సెస్ చేయొచ్చు. మీరు కనుక మొబైల్లో చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ అని ఇట్లా వస్తూ ఉంటాయండి ఇక్కడ నుంచి, అండ్ మీరు ఈజీగా వాటిని అయితే యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఎ లాట్.